నువ్వేం చేస్తున్నావు రేడా? రేపు సెమ్ ఎగ్జామ్ పెట్టుకొని దిగో అన్న. ఇంకా పండగ 10 రోజులే కానీ ఉంది. రేపు ఎగ్జామ్ ఉందిరా నీకు. ఇంకా డెకరేషన్ ఎన్ని మిగిలి ఉన్నాయి? పైకి ఎక్కాలా నువ్వు కూడా? అరే ఆడ 2 కర్రలు మిస్ అవుతున్నాయిరా. ఇప్పుడు కొత్త కర్రలు కొనాలన్నా ఇబ్బంది. ఎట్టరా మరి? ఒక్క నిమిషం ఏడా ఉండాలి. నీ ఇంట్లో ఉంటే ఏమన్నా బట్టకు రారా? అన్నా కర్రలు ఎట్టున్నాయి రే ఆడిరాయి పక్క మండపంలో ఇంకొచ్చి. అబ్బా అన్నా రే ఒక్కడే ఉన్నావు, మనోళ్ళందరూ ఎడిపోయారా? ఏమన్నా ఎప్పుడు రాలే పొద్దున్న నుంచి, ఎటు పోయారో తెలీదు. ఒకసారి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్స్ యూత్ ఎక్కడున్నా స్టేజ్ గాడికి 5 నిమిషాల్లో జమ కావాలి, లేకపోతే ఒక్కొక్కడికి 1000 రూపాయలు ఫైన్. అరే అన్నా నా వచ్చినావా అన్నా? నీకోసం వెయిట్ చేస్తానన్నా పొద్దున్న నుంచి. అసలు చందాలు ఏం కలెక్ట్ కాలేదన్నా. సగం డెకరేషన్ మొత్తం అట్లా అయిపోయింది. ఏం టెన్షన్ కాకరా, నేనున్నాగా, నేను చూసుకుంటుందా. వినాయకుడి చందా 100 రూపాయలు రాసుకో బాబు. ఆంటీ మీ పక్కింటి ఆంటీ 800 రాసిందా ఆంటీ చందా? కనీసం మీరు ఒక 500 రాయండి ఆంటీ, లెవెల్ అవుతుంది. 800 రాసిందా? అయితే నాది 1500 రాసుకో. ఎంత? 1500? అంకుల్ చందా అగా మన పక్కింటి అంకుల్ 1000 రూపాయలు రాసిండు. మరి మీరెంత రాయమని చెప్పండి. ఒక 2000 రాసుకో. 2000? ఓకే అన్నా. చందా పక్కింటి వాళ్ళు 5000 రాసిర్రు అన్న. మా పక్కింట్లో ఊళ్ళేడు కానీ అంటే ఆ పక్కిళ్ళు చందాలు అసలు 10,000 అయినాయి అన్నారు ఈరోజు. అసలు ఒరే ఇంత చిన్న పనులు చేస్తే ఎట్లరా? ఇంకా చాలా పనులు ఉన్నాయి, పండగ రేపే. అన్న అవునా? నిజంగా నువ్వు కూడా ఎక్కువ పైకి. నేనెందుకు చేస్తారా? ఎందుకన్నా? యూత్ లీడర్. చందాల కలెక్ట్ చేయకుండా నీడు కూర్చుని చందాల కలెక్ట్ చెప్పు. అన్న మరి పోదాం. నేనెందుకు వస్తారా? ఏమైందన్న? యూత్ లీడర్. ఎంతసేపు కడతారా లైట్లు? ఎన్ని కట్టాలి? తొందరగా కట్టండి రా అన్న. నువ్వు కూడా పైకి ఎక్కన్నది అంతుందన్న. నేను ఎందుకు వస్తారా? ఏమైందన్నా? యూత్ లీడర్. నీ యూత్ లీడర్ అన్న. అన్న ఇదేనా అన్న వైరు? ఇది కాదా? ఇంకోటి ఉంటుంది చూసుకురా పో. ఇది కాదా? ఇది కాదు పో అన్న. ఈ 2 ఉన్నాయంటన్నా. ఈ కలర్ ఓకేరా? 2 ఒకటే కానా? అడ్డమైన ప్రశ్నలు అడగకుండా పని చేసుకోపో. అన్న ఈ 2 ఏది కట్టమంటా అన్న? అరే ఈ 2 బాగాలేదు కానీ వినాయకుడి దగ్గర క్లాత్ చూసినా అది అన్న. అది మసిగుడ్డ కన్నా అన్నా. ఇప్పుడు ఈ మైక్ ఆడబెట్టి పాటలు పెడితే గల్లీ మొత్తం దడేలంటది. అది వద్దులే కానీ ఇది పెడతాను రా, మంచిగా ఉంటుంది. వంగింది. ఒరే మండపం కడికి పాము వచ్చింది, తొందర రండిరా. పాము వచ్చిందంట. అన్న ఏదన్నా పాము ఏదన్నా? ఫస్ట్ కుర్చీలు ఎత్తండి. భలేగా వచ్చారేమో పావనంగానే పని చేయకుండా. భక్తులు ప్రసాదాల టైంలో ఎక్కువ వస్తున్నారు, పూజకు రావట్లేదు. పూజకు కూడా ఉంటే మంచిదని భావిస్తున్నాం. మండపంలో లడ్డు కాపలాగా పండుకోనరా అంటే లడ్డు మీద ఉన్న జీడిపప్పులు అనేది తిన్నారా మీరు? ఏదన్నా అంటే దైవ ప్రసాదం అంటున్నారు. చిన్నగా దోసుకోకండి. అరే అన్నదానం జరుగుతుంది, మంచి పాట పెట్టు. ఓకే అన్న. ఒక్క పూట అన్నం కోసం